హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీకుర్మం పిల్లను 2024లోన ఏంటంటే అనేది మా ప్రాబ్లం. మేము హ్యాపీ డేస్ ఏంటున్నాం, కొంచెం మాకు బాధలు అంటే చాలా వరకు ఏంటంటే ఇవన్నీ కూడా మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ మా ఆయన గారికి అడుగుదాం, ఏమంటే 2024లో నీకు ఏమైనా పెయిన్ అనిపించిన ఏ ఫీలింగ్ అని ఏమన్నా ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. అది ఒకటే కాదు, రెండు కాదు. నా అనుకునే వాళ్ళే నన్నే వెనుపోటు వచ్చారు. దాని బాధ అనేది చాలా చెప్పలేని బాధ అది. అయితే ఏది జరిగినా నా మంచిగా జరిగింది అనుకున్నాను. దాన్ని ఎంతవరకు తీసుకున్నా వాళ్ళు ఏంటంటే దాన్ని అణుచుగా చూసుకొని వీడికి ఏ విధంగా నొక్కదాం, అడిచి పెడదాం అని ఆలోచిస్తున్నా తప్ప వాడు చూసి మనకి ఎందుకు అనేది మాత్రం ఎవరికి లేదు. ఆ డేస్ మాత్రం పడ్డాను. కానీ సామెత ఉంది కదా, ఆ విధంగా ఈ రోజు అనేది వాళ్ళది అయ్యింది, రేపటి రోజు అనేది నాకు వస్తుంది. నాకనేది హ్యాపీ డేస్ ఉన్నాయని నాకు ధైర్యం ఉంది. కాబట్టి ఈ 2025లో బోల్డ్ అండ్ హ్యాపీ డేస్ నేను షేర్ చేసుకుంటానని నమ్మకం చాలా గట్టిగా ఉంది. అంతేనా, ఇంకేమైనా ఉందా? లేవు, ఉన్నాయి బోల్డ్ ఉంటే సమస్య అనేది. ఇంకొక 1 hour లో, ఇప్పుడు మనకెంత 11 అవుతుంది, ఇంకొక 1 hour లోన 2025 అనేది వచ్చేస్తుంది. బట్ ఇప్పుడు నేను ఎందుకు వీడియో చేస్తున్నాను తెలుసా, ఇంకో 1 hour లో 2024లో ఉన్నాం. బట్ మా ఫీలింగ్ ఏంటని మీ అందరితో షేర్ చేసుకుందామని నేను చేసుకుంటున్నాను. నాకైతే 2004లో చాలా అంటే చాలా పెయిన్ అనిపించాను. బట్ మేము అనుకున్నాడు మాకనేది ఎన్నిపోటు పొడిచారు బాగా. జస్ట్ 24లో ఈ 2024లో చాలా వరకు మాకు పెయిన్ అనేది అంటే మాకు హ్యాపీ డేస్ కన్నా పెయిన్ డేస్ మేమిద్దరు కూర్చుని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి మాకైతే చాలా వరకు. బట్ మా ఫ్యామిలీలోనే మాకు ఎన్నిపోటు పొడిచారు, బయట వాళ్ళు కూడా కాదు, మేము అనుకున్న మా ఫ్యామిలీలోనే. మళ్ళీ హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వరకు కూడా మా ఇంట్లో జరిగింది. చిన్నపిల్లకి బాగోపోవడం, తర్వాత మా హస్బెండ్ వారికి ప్లేట్లెస్ డౌన్ అయిపోయి కిడ్నీకి ఇన్ఫెక్షన్ పట్టడం, చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అనేది ఈ 2024లో పడ్డాను. ఇంకొక 1 hour లో ఇంకో 1 hour ఉంది ఇంకా నాకు. ఈ 1 hour 2025 ఎలా ఉంటుందంటే నాకు తెలియదు. బట్ ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను. ఇంకేమైనా చెప్తారా? ఇంకేం చెప్పడానికి ఫేస్ చేసాం. బట్ కష్టాలు అనేవి చాలా వరకు నాకు అనుభవం తెచ్చాయి. బట్ మాకంటే తెలిసి వచ్చింది కదా 2024 అంటే ఎవరి దగ్గర ఎలాగుండాలి, ఏ విధంగా నడుచుకుంటే ఎలాగుంటుంది, ఏ విధంగా వెళ్తే మనకు బాగుంటుంది డేస్ అనేది బాగా తెలుసుకున్నాం. అది నాకు గుణపాఠం. ఫ్యూచర్ అనేది ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలని అదో విధంగా చెప్పి తెలుసుకోవడానికి బాగా అవగాహన ఇచ్చిన డేస్ ఇవి. నేను ఏదైనా మంచి చేసుకున్నాను అనుకుంటే ఏంటి, నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడం 2024లో. కానీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు ఏమవుద్దో ఏంటో అని కొంచెం టెన్షన్తో నేను చేశాను. కానీ నేను చేసిన తర్వాత బ్యాడ్ కామెంట్స్ అనేది నాకు చాలా వరకు అయితే రావటం కొంచెం బాగానే. నేను ఎక్కడికి వెళ్ళినా అక్క నువ్వు శ్రీకుర్మం పిల్ల ఛానల్ పెట్టావా అక్క అని చాలా వరకు అడుగుతున్నారు. చాలా వరకు నాకు మంచి రెస్పాండే వచ్చింది, కానీ ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ ఏమీ పెట్టలేదు. కానీ నాకు 2004లోన ఏదో మంచి జరిగిందని అనుకుంటే యూట్యూబ్ విషయమే చాలా వరకు నాకు ఎవరైనా మంచిగా మాట్లాడుతున్నా తప్ప ఎవరు కూడా నాకు బ్యాడ్ కామెంట్ అనేది ఎవరు కూడా పెట్టలేదు, ఇంతవరకు పెట్టలేదు. ఇకననేది నాకైతే తెలియదు, కానీ నాకు బాగా అనేది రెస్పాన్సిబిలిటీ అనేది కొంచెం బాగానే వచ్చింది కదా అని. ఎవరైనా చాలా వరకు అయితే నాతో అనేది కొంచెం మంచిగా మాట్లాడడం ఇలా అనేది జరిగింది. ఇక్కడ వరకు ఎలా చూసారు, ఇక్కడ నుంచి కూడాను నా ఛానల్ చూసిన వాళ్ళు ఒక్క సబ్స్క్రైబ్ ఎవరైనా చెయ్యకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక కామెంట్ చేయండి. నావి ఏవైనా వీడియోస్ చూసి మీది ఏదైనా ప్రాబ్లం ఏమున్నా కూడాను నాకు ఒక్క కామెంట్ చేయండి. నెక్స్ట్ అది రాకన్నా అనేది నేను రిపీట్ చేసేసుకుంటాను.